Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నోట్బుక్ యానిమేషన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క నోట్బుక్లో మన యొక్క ఫోటో కానీ మన యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ సో ఎనీథింగ్ గాయస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మై లవ్ అంటూ ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మెమోరీస్ వీడియో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క నోట్బుక్లో ఫస్ట్ మై లవ్ అంటూ మీకు ఇష్టం వచ్చిన అంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఈ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నేమ్స్ని అలా పెట్టుకొని అండ్ ఆ యొక్క నోట్బుక్ ఓపెన్ అయిన సో మీ యొక్క ఫోటో కానీ అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ మీరు ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కానీ ఎనీథింగ్ గాయస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మెమోరీస్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సచ్చిని అడిచిపెట్టా, సచ్చే దంక ఇడిచిపెట్టా. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయ్స్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster Pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అని ఇచ్చేసి అదే లేయర్ని మీరు వీడియో ఎంత లెంత్ కావాలో ఇక్కడ మనకు మ్యాక్సిమం టెంప్లెట్ వచ్చేసి నేను 35 seconds వరకు ఇక్కడ నేను ఆ యొక్క టెంప్లెట్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో మీరు 30 seconds వరకు డ్రాగ్ చేసుకోండి, ఎందుకంటే మన వాట్సాప్ స్టేటస్ 30 seconds కనుక నేను 30 seconds ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నోట్బుక్కు సంబంధించిన యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బుక్ యానిమేషన్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న ఫస్ట్ వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ దీనికే సాంగ్ అయితే యాడ్ ఇచ్చాను. సో మళ్ళీ మీరు ఎటువంటి ఏ సాంగ్స్ యాడ్ చేసుకోకుండా నేనే క్రియేట్ చేసి ఆల్మోస్ట్ క్రియేటివిటీ అంతా అయిపోయి ఈ యొక్క వీడియోని మాత్రం ఎక్స్పోర్ట్ చేసి అది మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు టిక్ మార్క్ని ఇవ్వండి. దీనికి ఉన్న ఫస్ట్ వాల్యూమ్ అయితే మ్యూట్ చేసి టిక్ మార్క్ని ఇవ్వండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ యానిమేషన్లో ఇలా ప్లే చేయండి. ప్లే చేస్తున్న ఫస్ట్ యానిమేషన్ ఇక్కడ చూడండి మై లవ్ అని ఇక్కడ వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతుందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి 4.2 seconds కాడ కరెక్ట్గా మీ యొక్క ఫోటో అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నేమ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క నేమ్స్ని ఆల్మోస్ట్ మీరు పిక్సెల్ ల్యాబ్ ఐడి అంటే కనుక దానికి సంబంధించిన వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళు ఉంటే అక్కడ నుంచి చూడండి. ఓకే, సో ఇదే ఇమేజ్ను నేను ఈ విధంగా డ్రాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో ఆ యొక్క ఇమేజ్ను కూడా అంత లెంత్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు ప్లే చేసినప్పుడు మనకు ఆ యొక్క బుక్ యానిమేషన్లో మన యొక్క నేమ్ ఇలా మనకు స్లో మోషన్లో మనకు పేరు యానిమేషన్ అవుతుంటుంది. ఓకే, సో ఈ విధంగా మన యొక్క ఫోటో కరెక్ట్ ఇక్కడ మనకు ప్లే చేసే ముందు కరెక్ట్ యానిమేషన్ రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. లేయర్ మీద మళ్ళీ టచ్ చేసి సో ఆ యొక్క లేయర్ని ఎక్స్ట్రాగానే టచ్ చేయండి. ఇక్కడ మనకు టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనకు ఆగుతుందో ఆగిన చోటు నుంచి ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్కి మనకు యానిమేషన్ లెక్క వచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైబ్ డౌన్, వైబ్ అప్, వైబ్ లెఫ్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే అంటే ఇక్కడ వైబ్ రైట్ అని ఇచ్చుకోండి. ఓకే, సో రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్లో మనకు ఈ విధంగా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడ పేరు అయితే వచ్చేసింది. పేరు ఇక్కడ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ మనకు ఆ యొక్క నోట్బుక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యే ముందు ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ ఆ యొక్క ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హ్యాండ్ అని
ఇచ్చేయండి. సో దాని మీద టచ్ చేసి మళ్ళీ అవుట్ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు ఫేడ్ అనే ఆప్షన్ ఉంది. సో దీని మీద టచ్ చేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఇమేజ్ మనకు నేమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఆ యొక్క నేమ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో వెళ్ళిపోయినాక ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వస్తుంది. గ్రీన్ స్క్రీన్ పోవాలంటే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సో క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ చాలా మందికి వర్క్ అవ్వదు, బ్రో నాకు వర్క్ అవ్వట్లేదని ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మీరు కీ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో కీ కలర్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు గ్రీన్ అని పెట్టుకోండి కలర్. ఓకే, సో గ్రీన్ అని పెట్టేసి ఇక్కడ గ్రీన్ అని పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి ఎప్పుడైతే మీరు గ్రీన్ ఇస్తారో అప్పుడే మనకు ఈ యొక్క టెంప్లెట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనకు 52 నుంచి 45 వరకు పెట్టేసి టిక్ మార్క్ అటువంటి. సో ఇప్పుడు మన యొక్క ఫోటో ఏదైతే ఉందో స్టార్టింగ్ యానిమేషన్లో ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ప్లే చేసే ముందు స్టార్టింగ్ యానిమేషన్లోనే మనకు ఇక్కడ నుంచే ఫోటో రావాలి. లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మన యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ సపోజ్గా నేను ఫస్ట్ వచ్చేసి నేను అనుపమ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇలా ఆ యొక్క ఫోటోని ఇలా జూమ్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క ఫోటో యానిమేషన్ మనకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు ఎక్కడైతే ఆ ఫోటో ఎండ్ అయిన చోట ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటారో వాళ్ళ ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ యొక్క ఫోటో ఇక్కడ యానిమేషన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. సో ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు గైస్. ఈ విధంగా మీ యొక్క ఫోటోను కూడా ఇలా ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ అని ఇచ్చేసి మళ్ళీ ప్లే చేయండి. చూడండి ఆటోమేటిక్గా ఆ యొక్క ఫోటో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో ఫోటో యాడింగ్ అవుతుంది. ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్. ఇక్కడ మనకు కీ యానిమేషన్ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫోటోకి మనకు ఆ యొక్క మూవ్ అయ్యేటప్పుడు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఓకే, సో మీరు ఫస్ట్ డెమోలో చూసుకుంటే ఎటువంటి బ్లాక్ స్క్రీన్ రాకుండానే మన యొక్క ఇమేజ్ని అయితే అప్లై చేశాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మన యొక్క ఫోటోకి మళ్ళీ ఏదైతుందో ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఏదైతుందో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ మీరు ఇంకొక ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేయండి. అక్కడ వచ్చేసి ఆమె ఫోటోని సెలెక్ట్ చేశాను. మళ్ళీ సెకండ్ వన్లో ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఫోటోని ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నా. సెండ్ టు బ్యాక్ అని పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఈ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఈ యొక్క ఫోటోను కూడా నేను సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నా. అంటే మన యొక్క ఫోటోకి బ్యాక్ సైడ్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే, సో అప్పుడు మన యొక్క ఫోటో ఏదైతుంది ఇక్కడ లేయర్ ఎక్స్ట్రాగానే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో అనేది యానిమేషన్ ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఈ యొక్క ఫోటోకి ఎక్కడైతే ఉందో ఈ యొక్క ఫోటోకి ఇక్కడ కీ యానిమేషన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఫోటో మనకు ముందుకు మూవ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ఏదైతుందో ఇక్కడ మనకు కరెక్ట్ ఈ ఇమేజ్కు ఫ్రేమ్కు సరిపోయేటంతా ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ ఇచ్చేసి మళ్ళీ ముందుకు మూవ్ చేస్తే మనకు ఎక్కడికి కావాలో అక్కడికి ఇది మనకు స్క్రోల్ అప్ అవుతుంది. మళ్ళీ మీ యొక్క ఫోటోని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో యానిమేషన్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. అలా మీరు కీ యానిమేషన్ మీ ఫోటోకు తగినంత మీరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే సరిగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అన్నీ కూడా పెట్టుకోండి. లాస్ట్ నేమ్స్లో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 35 సెకండ్స్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క నేమ్ను పెట్టుకొని అవుట్ యానిమేషన్ అయితే అప్లై చేయండి. ఓకే, సో ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు గాయస్, జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ మీ యొక్క నేమ్స్ ఇంకా కావాలంటే ఇక్కడ నేమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒక నేమ్ని ఇచ్చాను. ఈ యొక్క నేమ్ కూడా మళ్ళీ కావాలంటే ఇక్కడ నేను ఫస్ట్ ఇచ్చిన ఏదైతుందో ఇక్కడ ఈ యొక్క నేమ్ అనేది నేను డిలీట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ యొక్క నేమ్స్ని కూడా మీరు ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో అదే నేమ్స్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి కలర్ కావాలంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. కావాలంటే ఇంకా ఆ యొక్క టెక్స్ట్కి స్టోక్ యానిమేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకు ఈ యొక్క దీనికి ఇన్ యానిమేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ అండ్ వైబ్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కువ మటుకు వైబే ఎక్కువ మటుకు యూజ్ చేయండి, బాగుంటుంది చున్నీకి. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ మటుకు మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా గైస్, సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.